न्यूज में आपका इस्तेमाल है। मैं हूं आपका दोस्त मोहम्मद जावेद। हम रखिए खबरों पे नजर, आप रखिए खबरनामे पे। वालेकुम नाज़रीन, एनपीएस में आपका खैर मकदम है। देखिए आज की अहम खबर। हमारे नुमाइंदे मोहम्मद जावेद की खास रिपोर्ट। हमारे चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें, फेसबुक इंस्टाग्राम पर फॉलो करना ना भूलें। కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో మనం అందరూ కల్పిస్తామని చెప్పినటువంటి ఉద్యోగాల గురించి కానీ ఇతరత్ర అనేక అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఉన్నటువంటి రెవెన్యూసే కాకుండా ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ పెంచుకోవటం కోసం పన్నులు వేయకుండానే ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని పెంచుకోవటం కోసం ఉన్నటువంటి గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం ఈ ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా అవసరమైతే కొద్దిమంది కన్సల్టెంట్స్ని పెట్టుకొనైనా ఇంటర్నేషనల్లీ రినౌండ్ కన్సల్టెంట్స్ పెట్టుకొనైనా ఈ ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని పెంచుకోవడం కోసం ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా మీ సూచనలు వ్యాలిడ్గా తీసుకుంటాం అధ్యక్ష. అట్లాగే వారు ఇంకో సూచన కూడా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రిగానే ఉండాలి, బాగా పాలించాలని. చాలా సంతోషం, వి వెల్కమ్ ఇట్. అట్లాగే మొత్తం వ్యయానికి మీరు తీసుకున్నటువంటి మార్కెట్ బారోయింగ్స్కి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఫిజికల్ డెఫిసిట్ ఉంది ఏంటి అని అన్నారు అధ్యక్ష. నాకు తెలిసి ఏ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దానికి మార్గం ఒక అప్పు తీసుకోవటమే. అప్పు ద్వారా ఫిల్ చేసుకోవటం తప్ప వేరే మార్గం ఉండదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఫిజికల్ డెఫిసిట్ని పూడ్చుకోవడం కోసం అప్పుగా తీసుకోవటం. ఓపెన్ మార్కెట్ నుంచి తీసుకునేటువంటి 60,000 కోట్లు తప్ప అదనంగా ఇంకేమి ఫిజికల్ డెఫిసిట్ ఏం లేదు సార్. ఒకసారి దాన్ని వారు ఒకసారి పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇందిరమ్మ